రోపు పడింది. ఇది రోపు ముళ్ళు తక్కువ, రుచి ఎక్కువ. పొద్దాకు ఇవి పెడతానన్నా కొత్త చేపలు చూపిందంటే చూపిస్తాను తమ్ముడు. ఇదో దీని పేరు సగదొంది అంటారు. బతికింది ఇంకా చేప ఇది. అదా ఇసుకదొందు అంటారు, కొత్త రకం చేప ఇది. మీకల్లా ఏమంటారో తెలియదు కానీ మా కల్లా రాయలసీమలో ఇసుకదొంది అంటారు. తిక్క కామెంట్ పెట్టద్దండి, మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఇదో ఇది వచ్చి పచ్చిమిరకాయలు ఎల్లిపాయ వేసుకొని కాల్చి ఉరిమిని నలుచుకున్నా ఉంటే సూపర్గా ఉంటుంది. ఇది బ్రహ్మాండం టేస్ట్. ఇది ఒకటే పడింది. చేపలు తక్కువ ఉన్నాయి, 20 కేజీలు ఇడిపించినాయి జిలేబీలు. జిలేబీ అంటారు, మీకల్లా కాకులు అంటారో తెలియదు కానీ 20 కేజీలు 30 కేజీలు ఇడిపించినాము. ఇంకా తక్కువ వస్తాయి. లైన్ అట్లే పెట్టినాం ఫ్రెండ్స్. మీకల్లా ఏమంటారో తెలియదు, మాకల్లా మాత్రం జిలేబీ అంటారు, కొన్నికల్లా కాకులు అంటారు. ఇది మాత్రం కొత్త రకం చేప చూపిస్తున్నాను. ఇదో ఇసుకదొందు పచ్చికారం వేసుకొని ఎల్లిపాయ వేసి నలిసి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడు అట్టుందో కనుగుడ్లు, చూడు కనుగుడ్లు. అదొక చేప. ఇది బంగారు తీగ అంటారు. బతికింది బంగారు తీగ అంటారు. మీకల్లా ఏమంటారు గడ్డి మోస అంటారు, ఏమంటారు తెలియదు కానీ మా పక్క బంగారు తీగ అంటారు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో పెట్టినాను. హాయ్ ఫ్రెండ్స్, కుప్పలు పడ్డాయి జిలేబీలు. వీడియో పెడతాను మళ్ళా. జతలు పడ్డాయి ఫ్రెండ్స్, తోడతాము. చూడు పూలు ఎట్లా కడతారో, పూలు గుచ్చి అట్లా పడ్డాయి. తోడతాను వల్ల లాగుతాము. గాలి వేస్తుంది. గాలి వేస్తే చాలా అలలు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. కొత్త పులువలు తెచ్చి